పండుగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాల్లో పుష్పసోయగం, పత్ర విన్యాసానికి ప్రాముఖ్యత ఎక్కువ. పుష్పగుచ్చాలు అందించే సంస్కృతి ఇటీవల పెరుగుతోంది. పరిసరాలను ఆహ్లాదపరిచి ఉత్సాహం, ఉల్లాసాన్ని పంచే అలంకరణ పూలల్లో జర్బెరా, కార్నేషన్, డైసీ, ట్యూబ్రోజ్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్లకు ఆదరణ పెరుగుతుండగా ఆ జాబితాలో హెలికోనియా కూడా చేరింది. హెలికోనియాలను చిలకముక్కు పూలని కూడా అంటారు. ఎక్కువ రోజుల పాటు తాజాగా నిలబడటం హెలికోనియా పూల ప్రత్యేకత. కొబ్బరి తోటల్లో అంతర పంటగా హెలికోనియాను సాగు చేస్తున్నారు. హెలికోనియా పుష్పాల సాగులో మెళకువలేమిటో తెలుసుకుందాం రండి. వాణిజ్యపరంగా ముఖ్యమైన పూల రకాల్లో హెలికోనియా ఒకటి. బొకేలు, అలంకరణల్లో ఎక్కువగా వాడతారు ఈ పూలను. పుష్పాలు కోసిన తర్వాత 10 రోజుల వరకు తాజాగా ఉండటం వల్ల దూర ప్రాంత మార్కెట్లకు అనువుగా ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో హెలికోనియాలను పెంచవచ్చు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్న కోస్తా ప్రాంతాలు, పర్వత శ్రేణులు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతం బాగా అనుకూలం. హెలికోనియా ఆకులు అరటి ఆకుల మాదిరిగా ఉంటాయి. రకాన్ని బట్టి మొక్క 2 అడుగుల నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుంది. పుష్పాలు కొన భాగంలో ఏర్పడే 2 లేదా అంతకంటే ఎక్కువ పడవ ఆకారపు పుష్పకాలతో పుష్పాక్షం మీద అమరి ఉంటాయి. ట్రాపికల్ అమెరికాకు చెందిన ఈ పూల మొక్కల్లో 250కి పైగా రకాలున్నాయి. వీటిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి మొక్కకు నిట్ట నిలువుగా పూసే రకం, రెండోది మొక్క నుంచి కిందకు వాలే రకం. ఈ 2 రకాల్లో పువ్వు నిట్ట నిలువుగా ఉండే రకానికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. నిలువు రకాల్లో 2-3 రంగులున్నాయి. వీటిలోనూ బంగారు రంగులో ఉండే రకానికి ఎక్కువ ప్రాధాన్యత. ఎరుపు, లేత పసుపు ఇతర రకాలకు అంతగా మార్కెట్ లేదు. అందువల్ల వ్యాపార సరళిలో పెంచాలనుకునే రైతులు నిలువుగా పూసే బంగారు వర్ణపు రకాలను సాగుకు ఎంచుకోవడం మేలు. హెలికోనియా సాగుకు సూర్యరశ్మి ఎక్కువగా పడే ప్రాంతాలు పనికిరావు. అందువల్ల హెలికోనియం జాతిలోని అన్ని రకాలు ఎండ ఎక్కువగా పడని ప్రాంతాల్లో, ముఖ్యంగా అంతర పంటగా కొబ్బరి, వక్క, సపోటా తోటల్లో పెంచడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. బయలు ప్రదేశాల్లో పెంచిన మొక్కల కన్నా అంతరంగా వేసిన మొక్కల్లో పిలకలు ఎక్కువగా వచ్చి ఏపుగా పెరిగి పూల నాణ్యత బాగుంటుంది. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న సారవంతమైన నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. హెలికోనియంను రైజోమ్స్ అనబడే దుంప కొమ్మలు, ప్రక్క కొమ్మలు, తల్లి మొక్క నుంచి వచ్చే పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. రైతుల వద్ద నుంచి సేకరించేటప్పుడు మొక్కతో పాటు దుంపను, ఆ దుంపకు అడుగు ఎత్తు కాడ ఉంచి కత్తిరించి నాటుకోవాలి. హెలికోనియంను అంతర పంటగా సాగు చేసేటప్పుడు పండ్ల చెట్ల మధ్యనున్న స్థలాన్ని లోతుగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 ట్రాక్టర్ల బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలపాలి. 4 పండ్ల మొక్కల మధ్య ఒక మడి చేసుకుని సాగునీరు అందించేందుకు వీలుగా అన్ని మళ్లను కలుపుతూ సాగునీటి కాలువ ఏర్పాటు చేసుకోవాలి. హెలికోనియం మొక్కలకు ఏ విధమైన రసాయన ఎరువులను వాడకూడదు. మొక్కలను ఎటు చూసినా 2 అడుగుల దూరంతో నాటుకోవాలి. 1 అడుగు లోతు గుంత తీసి గుంతలో 150 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల ఫాలిడాల్ పొడి కలిపిన మిశ్రమం వేసి దుంపను 6 అంగుళాల లోతులో నాటాలి. దుంప చుట్టూ మట్టి వేసి గట్టిగా నొక్కాలి. దుంప నాటాక మళ్లలో నీరు పెట్టాలి. మొక్క నాటిన 2 నెలల లోపల దుంప నుంచి పిలకలు వస్తాయి. మొక్కలు ఏపుగా పెరిగేటప్పుడు ఇనుము లభ్యత తగ్గే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. హెలికోనియా మొక్కలకు ఎక్కువగా నీరు అవసరం. అందువల్ల కాలువల ద్వారా మళ్లలో నీరు పారించాలి. నీరు నిలవకుండా చూడటం ముఖ్యం. లేదంటే వేరుకుళ్ళు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా నీరు అందించవచ్చు. వేసవిలో ఈ పూలకు గిరాకీ ఎక్కువ. ఆ సమయంలో మొక్కల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2-3 సార్లు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎండవేడిమి ఎక్కువగా ఉంటే
స్ప్రింక్లర్ల ద్వారా నీరు పెట్టి మొక్కలను తడపవచ్చు. దుంపలు లేదా మొక్కలు నాటిన తరువాత 8 నుంచి 10 నెలలకు పూల దిగుబడి వస్తుంది. మొక్కల పెరుగుదలను అనుసరించి దిగుబడులుంటాయి. ఎక్కువగా పిలకలు వస్తే 1 ఎకరా నుంచి ఏడాదికి 2 నుంచి 3 లక్షల పూల దిగుబడిని పొందవచ్చు. సంవత్సరం పొడవునా కోతలు తీసుకోవచ్చు. పూల దిగుబడి వర్షాకాలం తరువాత, చలికాలం తరువాత ఎక్కువగా ఉంటుంది. పూలను ఉదయం పూట కోసినట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. బాగా విచ్చుకున్న పూలను ఒక ఆకుతో 70 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ పొడవున్న కాడలతో భూమికి దగ్గరగా కోయాలి. కోసిన పూలను వెంటనే నీటితో ఉన్న బకెట్లలో ఉంచినట్లయితే పూలు 14 నుంచి 15 రోజులు తాజాగా ఉంటాయి. 10 పూలను ఒక కట్టగా కట్టి అట్టపెట్టెల్లో ఉంచి మార్కెట్కు పంపాలి. ఒకసారి మొక్క నాటాక 8 నుంచి 10 సంవత్సరాల వరకు పూల దిగుబడి వస్తుంది. ఏటికేడాది పూల దిగుబడి పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా హెలికోనియా పూలకు మంచి గిరాకీ ఉంది. అందువల్ల సాగును మెళకువతో చేపడితే మంచి లాభాలను అందుకునే అవకాశముంటుంది.